హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ముఖ్యంగా బాలీవుడ్‌లో మరియు సోషల్ మీడియాలో ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ఆస్కార్ విన్నర్ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు. ఆయన చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. అసలు రెహమాన్ ఏమన్నారో, దానిపై విశ్వ హిందూ పరిషత్ ఎందుకు అంత సీరియస్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. విషయంలోకి వెళ్తే, ఈ మధ్య రెహమాన్ ఒక జాతీయ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా తనకు హిందీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు బాగా తగ్గిపోయాయని బాంబు పేల్చారు. దానికి కారణం ఇండస్ట్రీలో పవర్ గ్రూపులు మారడం ఒకటైతే, తన మతం కూడా మరో కారణం కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే తనకు ఈ విషయాలు పుకార్ల రూపంలోనే తెలిసాయని, తాను ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఔట్ సైడర్‌గా ఫీల్ అవుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెహమాన్ ఇలా అన్నారో లేదో, దేశవ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకుంది. విహెచ్‌పి జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ రెహమాన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అవకాశాలు ఎందుకు రావడం లేదో రెహమాన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, కానీ ఇలా మొత్తం సినిమా పరిశ్రమను నిందించడం సరికాదన్నారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్‌ని దేశం మొత్తం ఆరాధించింది. అలాంటి వ్యక్తి ఎందుకు మతం మారాడు? బహుశా మళ్ళీ గర్వాపసి అయితే బాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయేమో అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో రెహమాన్‌ను పోలుస్తూ, ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు సరిపోతాయి, కానీ రెహమాన్ లాంటి ఆర్టిస్టులకు సరికాదని చురకలు అంటించారు. మరి ఇండస్ట్రీ పెద్దలు దీనిపై ఏమంటున్నారు? ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ మాత్రం రెహమాన్ వ్యాఖ్యలను విభేదించారు. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తు చేశారు. మరో ఫిల్మ్ మేకర్ అయితే రెహమాన్ వ్యాఖ్యలను చీప్ అని కొట్టిపారేశారు. ఇదంతా ఒకేతైతే, సోషల్ మీడియాలో మరో కొత్త చర్చ నడుస్తోంది. రెహమాన్ అవకాశాలు తగ్గడం మతం కారణం కాదని, ఈ మధ్య ఆయన సంగీతంలో మునుపటి జోష్ కనిపించడం లేదని కొందరు అంటున్నారు. దానికి తోడు ఆయన భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నారని, పైగా పాటలు ఇవ్వడంలో చాలా ఆలస్యం చేస్తున్నారనే కారణాలతో కొన్ని పెద్ద ప్రాజెక్టులు చేజారినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా, తన సంగీతంతో ప్రపంచాన్ని ఊపిన రెహమాన్ ఇలా మతం, రాజకీయ వేదనలో చిక్కుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.